గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మద్యం కుంభకోణం సూత్రధారి జగనే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అనేక నిర్ణయాల్లో నాటి ముఖ్యమంత్రి పాత్ర, మద్యం అమ్మకాల విధానాల్లో మార్పు ఆయన పనే, అక్రమార్కుల నియామకాలకు తానే మూలం, A2, A3 నియామకాలకు సిఫార్సు చేసింది అజయ్ కల్లం, అనుబంధ ఛార్జ్షీట్లో వెల్లడించింది సిట్. రాష్ట్రంలో 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ విస్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచి మార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సులకు అనుభిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారం తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలకాంశమని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కాల్వ ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ప్రమేయం పాత్రకు సంబంధించి సిట్ అభియోగాలు మోపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మొత్తం 124 పేజీలు, 16కు పైగా వాల్యూమ్తో దీన్ని సమర్పించారు. గతంలో వేసిన ప్రాథమిక అభియోగ పత్రంలో 7 వ్యక్తులు 9 సంస్థలపై అభియోగాలు మోపగా వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా 3 నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది. దీంతో 10 మంది వ్యక్తులు 9 సంస్థలపై ఇప్పటి వరకు అభియోగాలు నమోదు చేసినట్టయింది. తాజా అభియోగ పత్రంలో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ఈ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని విశ్లేషించింది. 3,500 కోట్ల విలువైన ఈ ఆర్థిక రాజకంలో మూలాలు చాలా లోతుకు విస్తరించి ఉన్నాయని పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్రధారులు A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ నియామకానికి సిఫార్సు చేసింది. నాడు ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కల్లామని కూడా ఈ ఛార్జ్షీట్ వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొండని తవ్వి ఎలకని పట్టడం అన్నటువంటి సామెత ఇది స్పష్టంగా కనిపించింది. అజయ్ కల్లాం అనేటటువంటి ఆయన ప్రభుత్వ సలహాదారు. ఆయనే అందరు పోస్టులకు సంబంధించి సిఫార్సు చేశారు, అది ఆమోదించారు. అందులో ఏ నిబంధనల ప్రకారం విరుద్ధం అది? రెండోది, జగన్ తనకి ఎవరెవరికి ఏ అధికారికి ఏ పోస్ట్ ఇవ్వాలో ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయన అది ఎంపిక చేసుకుంటాడు. అందులో ఏమే అవినీతి ఉంటుంది, ఏమి అక్రమం ఉంటుంది. ఇకపోతే 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి వీళ్ళు చూపించినటువంటి విచిత్రమైనటువంటి ఆధారాలే జోక్గా, కామెడీగా ఉన్నాయి. ధనుంజయ రెడ్డి సంపాదించింది ఏంది అంటే రిజిస్ట్రేషన్ విలువ 6.41 లక్షలు, 6.29 లక్షలు ఒకటి, 3.74 లక్షలు ఒకటి, 3 కలిపితే అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 6.4 లక్షలు అంటే 64 లక్షల దాకా ఉన్నట్టు. ఇది 6.29 లక్షలు అంటే 62 లక్షలు, 3.74 లక్షలు 37 లక్షల రూపాయలు. ఇవి ఆయన కొనుక్కున్నటువంటిది. మద్యంలో 100 కోట్లు తినేశాడని చెప్పింది. అట్లాగే బాలాజీ గోవిందప్ప కొనుక్కుంది. ఒకటేమో మార్కెట్ విలువ అంటే ఇక్కడ మళ్ళీ 1.10 కోట్లు అంటే 1,10 లక్షలు, ఇంకోటి 33 లక్షలు, ఇంకోటి 66 లక్షలు. ఆయన కొనుక్కున్న 3 ప్రాపర్టీస్ ఇది మద్యం కుంభకోణంతో సంపాదించాడట. ఏమన్నా అర్థం ఉంది అందులో? ఆయన మరి 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఈ 3 ఆస్తుల ఏపోతే రాజకేశిరెడ్డి కొన్నాడని చెప్పేసేసి దాంట్లో బోలెడని ఇచ్చుకొచ్చారు. అందులో 3.36 ఎకరాలు, 1.14 కోట్లు, ఇంకోటి 1.5 కోట్లు, ఇంకోటి 3.9 కోట్లు, ఇంకోటి 0.85 కోట్లు, ఇంకోటి 0.6 కోట్లు, ఇంకోటి 0.25 కోట్లు, ఇంకోటి 8.24 కోట్లు. ఇట్లా కొన్ని లెక్కలు ఇచ్చుకుని వచ్చారు. ఇది ఇతని దగ్గర కొంత చెప్పడానికి వీలుంటుంది. బట్ అతను వచ్చేటప్పటికి మద్యం అని చెప్పడానికి సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా అతని దగ్గర నుంచి ఏది రాజకేశిరెడ్డి అన్నటువంటిది చూపించలేకపోయారు. చివరికి అతని ఫామ్ హౌస్లు అన్నీ చెక్ చేసి కూడా ఏం చూపించలేకపోయారు. ఓవరాల్గా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులు మద్యంబే అని చెప్పే ప్రయత్నం తప్పించి మద్యానికి సంబంధించి అన్నటువంటిది ఎంతవరకు చూపించారన్నది, వీళ్ళు చూపించింది ఎంతవరకు నమ్ముతుంది అనేటటువంటిది ఇక కోర్టులోనే తేలాల్సింది. ప్రస్తుతానికి టోటల్గా జడ్జిమెంట్ అయితే పత్రికల ఆధారంగా మాత్రం ఇచ్చేసి వీళ్ళని శిక్షించేయడం కూడా పూర్తయిపోయింది. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇట్ సెల్ఫ్ శిక్ష కిందను చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నటువంటిది. ఓవరాల్గా లెక్కర్ కుంభకోణంలో జగనే సూత్రధారి. మరి జగన్ని A1గా పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అంటే అసలు లింక్ అక్కడే ఉంది. అతనే కానప్పుడు, అతన్ని చూపించినప్పుడు వీళ్ళందరూ ఎందులోకి వస్తారు అన్నటువంటిదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. లేకపోతే ఓట్ల చోరీపై పోరు, పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీ నిరసన ర్యాలీ, పోలీసుల అడ్డగింత, తీవ్ర ఉద్రిక్తత, బ్యారికేడ్లపైకి ఎక్కి తీవ్ర ఎంపీల నిరసన, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా పలువురు అరెస్టు, విడుదల, విపక్షాల తీరును తప్పుపట్టిన బీజేపీ, బీహార్లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీపై సోమవారం విపక్ష ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష నేతలంతా పార్లమెంట్ ఆవరించి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ మధ్య వాళ్ళని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం విడుదల చేశారు. తెలుపు, ఎరుపు టోపీలు ధరించిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు మకర ద్వారం నుంచి ర్యాలీగా బయలుదేరారు. SIR+ ఓట్ల చోరీ = ప్రజాస్వామ్య హత్య, SIR+ లోక్తంత్ర
ఫర్ వార్ అనే బ్యానర్లు, ఎస్ఐఆర్ ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఈసీ కార్యాలయం వైపు బయలుదేరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజలను ఎత్తిన ఆ టోపీలు పెట్టడానికి ప్రయత్నించారన్నది కనబడుతుంది. లేకపోతే సుంకాలు మన దేశాన్ని ఆపలేవు, ఎవరిది డెడ్ ఎకానమీనో భవిష్యత్తు తెలుస్తుంది, హర్ఘర్ తిరంగాతో ప్రపంచానికి బలమైన సందేశం పంపాలి, అమెరికా విధించే సుంకాలతో భారతదేశ చరిత్ర ఆగిపోతుంది అనుకుంటే అది వారి భ్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని కొంతమంది అంటున్నారు. మన యువత లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి చెందలేని రోజు త్వరలోనే వస్తుంది. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవరికి తల వంచదు, భయపడదు. ఇప్పుడున్నది 40 ఏళ్ల క్రింద భారతదేశం కాదు, బలమైన దృఢమైన దేశం అన్నటువంటి వ్యాఖ్యల్ని ఆయన చేశారు. లేకపోతే అణుబెదిరింపులకు భయపడం, అసీం మునీర్ హెచ్చరికలపై భారత్ మండిపాటు, దేశ భద్రతకు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని స్పష్టీకరణ, మునీర్ వ్యాఖ్యలు వక్రీకరించారని పాక్ సింధు నది జలాలను అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చేస్తామని, తమ దేశమనుగుడు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరింపులకు దిగిన పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ ప్రేలాపలపై భారత్ ధీటుగా స్పందించి అణుబెదిరింపులకు భయపడడం, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. అసీం మునీర్ ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్తానీలతో మాట్లాడుతూ మరోసారి భారత్పై వ్యతిరేకత వెళ్ళగక్కినటువంటి నేపథ్యంలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చినాయి. అందులో భాగంగా భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాలో ధరల మోత అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. ఏదైతే ట్రంప్ సుంకాల ఇంపాక్ట్తో భారీ ఎత్తున నడుస్తున్నది అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కిందన నడిచింది. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియకి సంబంధించి ట్రంప్ దెబ్బకు అమెరికాలో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్న నిత్యావసరాల నుంచి వ్యక్తిగత సంరక్షణ వస్తువుల ధరకు మోతతో అక్కడ ప్రజల షాపింగ్ కార్డు బరువెక్కుతోంది. ఎడాపెడా సుంకాలతో భారత సహాయ ఉద్దేశాలు బాధేడు. పెంచిన సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా అమెరికాలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే దుస్తులు, బ్యాగులు సహా మరెన్నో వస్తువుల ధరలు పెరిగాయి. టాయిలెట్ పేపర్ రేట్లు కూడా ఎగబాకాయి. రాబోయే రోజుల్లో డైపర్ల నుంచి షాంపూ, స్కిన్ కేర్ ఉత్పత్తులు సహా దిగుమతి చేసుకునే ప్రీమియం మద్యం, కార్లు, వాటి విడిభాగాలు ధరలు పెరగబోతున్నాయి. మొత్తంగా చూస్తే ఒక్కొక్క కుటుంబం ఏడాదికి సగటున $2,400 అంటే $2,11,000 భారం పడుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ట్రంప్ టారిఫ్ దెబ్బ అంటూ అమెజాన్, వాల్మార్ట్ తదితర దుకాణాలు దుస్తులు, బ్యాగులపై $1 నుంచి $8 వరకు పెంచేశారు. పాత ధరల స్టిక్కర్లపైన కొత్త వాటిని అతికిస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా మెర్సిడెస్ చాండ్లర్ అనే మహిళ వాల్మార్ట్లో పెరిగిన ధరలపై చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కోట్ ధర $6.98 నుంచి $10.98 కంటే $4 పెంచేశారు. బ్యాక్ ప్యాక్ ధర $19.97 నుంచి $24.97కి చేరింది. దుకాణాలు ఎక్కడ చూసినా ధరల పెరుగుదల కనిపిస్తుంది. నమ్మబోతే మీ దగ్గరలో దుకాణాలకు వెళ్ళండి అన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఈ ఏడాది నుంచి నంది పురస్కారాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న త్వరలో నూతన పాలసీ. నిర్మాతలతో భేటీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్, సీఎం, డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటుకు నిర్మాతల విజ్ఞప్తి. రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో నూతన పాలసీ తీసుకురానంటూ సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. ఏడాది నుంచి నంది అవార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన. అదే సందర్భంలో వాళ్ళు ఏదో కేవలం పబ్లిసిటీ కోసం, లేకపోతే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులు బ్లాక్మెయిల్ చేయడానికి ఆంధ్రాకి రావడం కాకుండా ఇక్కడ ఖచ్చితంగా షూటింగులు 40% పెట్టుకోవాలా అనేటటువంటి కండిషన్ అన్నా పెట్టాలి. అదే అప్పుడు కానీ మేము ఇక్కడ సినిమా రేట్లు పెంచుకొని ఇవ్వబోము అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకురావాలి. జగన్ తీసుకొచ్చింది అది కరెక్ట్ పాయింట్. లేకపోతే మన రాష్ట్రంలో డబ్బులు తింటూ అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మాత్రం సినిమా రంగం డెవలప్ చెయ్యము అంటే ఎందుకు వదిలిపెట్టాలి అన్నది తేల్చుకోవాలి. లేకపోతే పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు. పులివెందుల ప్రజలు తొలిసారి ప్రజాస్వామ్య రుచి చూస్తున్నారు. పులివెందులు తమ అడ్డాన్ని జబ్బలు చర్చుకున్న వాళ్ళంతా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారు. హోంమంత్రి వంగల్పూడి అంతా వైకాపా నేతలపై మండిపడ్డారు. సోమవారం విలేకరులతో మాట్లాడి పులివెందుల ఒంటిమెట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందా? ఈసీ నిబంధనల ప్రకారం చేపట్టిన ప్రక్రియపై జగన్ వ్యాఖ్యలు ఆయన అవగాహన లోపానికి నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈవిడ కొన్ని మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. హోంమంత్రి స్థాయిలో పక్కన అక్కడ అరాచకంగా జరుగుతూ ఉంటే అద్భుతం అని చెప్పినప్పుడు ఇంతకు ముందున్న హోంమంత్రులు ఎవరు వెళ్ళిన తర్వాత వాళ్ళని గురించి నెగిటివ్గా అనుకోలేదు. అసమర్థులు, లేకపోతే కనుక సైలెంట్ మనుషులు తప్పించి ఏమీ చేతకాలేదు అనేటటువంటి తప్పించి తప్పుని నెత్తినేసుకుని రాలేదు వాళ్ళు. ఇప్పుడు మనం తప్పుల్ని నెత్తినేసుకొచ్చుకునేటటువంటి వ్యవహారం చేస్తున్నారు. ఒక మంచి టీచరు ఆ పరువు పోగొట్టకుండా ఉంటే బాగుండు, కానీ రాజకీయ పరంగా తప్పదు. ఆవిడ ఎదగాలంటే ఇలా మాట్లాడాల్సిందే. ఇకపోతే సాక్షి, ఎన్నికల కమిషన్ విఫలం, మీ స్వీయ నిబంధనలు మీరే పాటించరా?
రాష్ట్ర ఎన్నికల సంఘం తీర్పు హైకోర్టు ఆక్షేపణ. పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాల మార్పుపై నిలదీత. పోలింగ్ కేంద్రాల మార్పుపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి కదా, ఆ పని చేయడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విఫలమైంది. జెడ్పీటీసీ ఎంపీపీ కార్యాలయాల గోడలపై అతికిస్తే సరిపోతుంది, అసలు ప్రకటనలు ఇవ్వకుంటే ప్రజలకు ఎలా తెలుస్తుంది? పోలింగ్ కేంద్రాలు మార్చినట్టు బయట అతికిస్తే సరిపోదు, అభ్యంతరాలు తెలిపే అవకాశం ప్రజలకు లేకుండా పోయింది. ఎన్నికల ప్రక్రియ మొదలైందని వ్యవహారంలో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలు మార్చిన విషయాన్ని పత్రికల్లో ప్రకటనగా ప్రచురించాలని నిబంధనలు చెప్తున్నాయి, అయినా కూడా ఎన్నికల కమిషన్ ఆ పనిచేయడంలో విఫలమైంది. పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో ఎన్నికల కమిషన్ తన స్వీయ నిబంధనలు తానే ఉల్లంఘించింది. అసలు అభ్యంతరం తెలిపే అవకాశం లేనప్పుడు ప్రజలు అభ్యంతరం చెప్పలేదని కారణాన్ని చూపుతూ పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబ్బు? రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును ఆక్షేపిస్తూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ర్యాలీ నిర్వహించిన వారిపై ఎలాంటి చర్యలు వద్దు, ర్యాలీ నిర్వహించారని 150 మందిపై అక్రమ కేసు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పాల్గొనకుండా చేసే కుట్ర. కూటమి సర్కార్ కుతంత్రాలకు హైకోర్టు అడ్డుగట్ట. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద కేసు పెట్టిన కేసు చెల్లదు. పిటిషనర్లు నిందితులు అలాంటి నేరం ఏది చేయలేదు, ఈ పరిస్థితుల్లో కేసును కొట్టివేయాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది నిందితులపై తదుపరి చర్యలు వద్దంటూ న్యాయమూర్తి ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కట్ట అంటూ అదునులో ఎరువులు అందక రైతన్నల అగచాట్లు. జోరుగా సాగుతున్న పొలం పనులు, యూరియాకి గిరాకీ. రైతు సేవా కేంద్రాల్లో స్టాక్ నిల్. సొసైటీల్లోనూ కానరాని మందు కట్టలు. పోలీస్ పహారాతో అరకొరగా పంపిణీ. టీడీపీ నేతల సిఫార్సులతోనే సరఫరా. వ్యవసాయేతర అవసరాలకు మళ్ళుతున్న యూరియా. అధికారులు నిలదీస్తున్న అన్నదాతలు. అంటే పెడ నియోజకవర్గం పరిధిలో పెనుమల్లి సొసైటీ పరిధిలో 10 గ్రామాలు ఉన్నాయి. అక్కడ 4000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఖరీఫ్లో వరి సాగు చేయగా ప్రస్తుతం మొలక దశలో ఉంది. ఇప్పుడు మొదటి రోజు కింద 120 టన్నులు యూరియా అవసరం, కానీ ఇప్పటి వరకు 3 విడతల్లో వచ్చింది 70 టన్నులు మాత్రమే. సోమవారం ఎరువుల కోసం రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీ వద్దకు చేరుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో ప్రభుత్వం ఆలోచించాలి. గత 5 ఏళ్లలో ఎప్పుడు రాంది, ఇప్పుడే ఎందుకు వస్తుంది అన్నట్టు. ఇంకోటి, రాజకీయ పార్టీల సిఫార్సుల ఆధారంగా ఇవ్వడం బిగిన్ చేస్తే అంతకంటే నీచం మరొకటి ఉండదు. వ్యాపారాన్ని చివరికి అందులో కూడా కనుక రాజకీయాలు జోక్యం అయితే కనుక. లేకపోతే స్త్రీ శక్తి బాబు కుయుక్తి అంటూ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై వంచిన. మొత్తం 16 కేటగిరీలో కేవలం 5 కేటగిరీలోని వర్తింపు. పల్లె నుంచి పల్లెకు మాత్రమే ప్రయాణించే అవకాశం. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీకి పథకం పరిమితం. మహిళలు రాష్ట్రం అంతటా పట్టించొచ్చిన ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రం కాదు కదా జిల్లాల్లోనూ పూర్తిగా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వను. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే మహిళా ఆర్టీసీ బస్సులో రాష్ట్రం అంతా ఉచితంగా ప్రయాణించవచ్చు. శ్రీకాకుళం నుంచి తిరుమలకు ఉచితంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. టికెట్ లేకుండా అనంతపురం నుంచి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి రాజధాని అమరావతికి ఉచితంగా రావచ్చని హామీ ఇస్తున్నది ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికిన హామీ. ఈ మాట నమ్మి బస్సు ఎక్కితే ఆడపడుచులు బొక్కబోర్లో పడిపోయినట్టు. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి తిరుమలకు కాదు కదా, వాళ్ళు ఉంటున్న గ్రామం నుంచి అదే జిల్లాలోని పలాసకు కూడా డైరెక్ట్గా పోలేరు. బాబు గారు ఉచిత బస్సులో పక్క జిల్లాకే కాదు పక్క నియోజకవర్గానికి కూడా పోలేరు. పల్లె నుంచి పక్క పల్లెకు మాత్రమే పోగలుగుతారు, అది కూడా ఆ పల్లెల్లో బస్సు తిరిగితేనే. ఎందుకంటే మన పల్లెల్లో ఇప్పటికీ చాలా బస్సులు ఎత్తేసారి, చాలా పల్లెలకు అసలు బస్సులే లేవు మరి అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే అవేర్ 2.0తో ముందుగానే వర్షపాతం అంచనా వేసేస్తాం. నవంబర్ కల్లా డేటా లేక్ పూర్తి. రాష్ట్రంలో డ్రోన్ సేవలు విస్తృతం చేయాలి. నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 ప్రభుత్వ సేవలు. సీఎం చంద్రబాబు వెల్లడి. అవేర్ 2.0 వెర్షన్తో ముందే వర్షపాతాన్ని అంచనా వేసేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సోమవారం సచివాలయం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సీఎం సందర్శించారు. ఆర్టీజీఎస్లోని అవేర్ 2.0 వెర్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ విధానం ద్వారా నదుల్లోకి ఏ సమయంలో ఎంత వర్షపు నీరు వస్తుంది, కురిసిన వర్షం భూమిలోకి ఎంత ఇంగుతోంది, వర్షపు నీటి సమర్థ వినియోగంపై రియల్ టైం లెక్కలు వస్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, మద్యం కాదు విషం అమ్మారు అంటూ ప్రాణాలు తోడేశారు. జనం ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటం. జేబులో డబ్బులే కాదు ఒంట్లో రక్తమాంసాలను పీల్చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం పేరుతో మెల్లగా ప్రాణాలు తోడేసి విషయాన్ని విక్రయించారు. ఒకవైపు మాయిదారి బట్ట నొక్కుతూ మరోవైపు కిడ్నీ కాలేయాలను గుల్ల చేశారు. సరిగా శుద్ధి చేయని నాసిరకం మందును అంటగట్టి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడారు. డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగట్టాలా, ముడుపుల కక్కుర్తికి బలహీనలు బలి చేయాలా. జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్లో ఆర్థిక నేరం ఒక్కటే కనిపిస్తోంది. ఆ లెక్కలు సిడిత విధిస్తోంది. మరి 100 కుటుంబాల కన్నీళ్లకు జవాబు చెప్పేది ఎవరు? నాసిరకం మద్యానికి అవయవాలు దెబ్బతిని జీవోత్సవాలుగా బతుకుతున్న వాళ్ళకి దిక్కెవరు? ఇది కేవలం ఒక స్కామ్ కాదు, మానవ విషాదాన్ని సృష్టించిన మహానేరం. జగన్ హయాంలో మద్యం అనే విషానికి బలైపోయిన కుటుంబాలు ఎన్నో. అవయవాలు దెబ్బతిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారెందరో. మనసులు కదిలించే బండరాలను సైతం కరిగించే వారి విషాద గాథలపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం అంటూ ఇప్పుడు అది కాస్త తుస్సుమంది లిక్కర్ కుంభకోణం. దాంతో ఇప్పుడు దాన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్లోకి తీసుకొచ్చారు. భర్త కొడుకును కోల్పోయా, ఒక ఆయనకి పేగులు కాలిపోయినాయి, ఇంకొక ఆయనకి సగం మంది మద్యం బాధితులే అన్నటువంటి డాక్టర్ గారి స్టేట్మెంట్. ఇంతకీ అప్పుడు మద్యం తాగితే అలాంటి రోగాలు వస్తాయి, మద్యం తాగితే రోగాలు రాక ఆరోగ్యం వస్తుందా ఎక్కడన్నా? ఇప్పుడు మద్యం తాగుతుంటే ఏమన్నా హెల్త్ డ్రింక్ లాగా ఎగిరి గొంతులేస్తారు, బూస్ట్ తాగినట్టు, హార్లిక్స్ తాగినట్టు? సిగ్గు శరం లేని నీచ జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. మద్యం అనేదే నీచం, మద్యం అనేదే రాక్షసత్వం, మద్యం అనేదే విషం, స్లో పాయిజన్.
ఆ స్లో పాయిజన్ని ఎక్కిస్తూ బాబు టైంలో తాగితే అద్భుతము, హెల్త్ డ్రింకు, జగన్ టైంలో తాగితేనే నాశనం అయ్యారని చెప్పేటటువంటి నీచ జర్నలిజం అనేటటువంటిది అన్నం తినేవాడు రాయలేరేమో, అశుద్ధం తింటూ రాయగలుగుతున్నారేమో ఆలోచించుకోవాల్సింది. లేకపోతే మూలం ఆ ముగ్గురే అంటూ ఛార్జ్షీట్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవింద పేర్లు వీళ్ళు ఇక్కడ దీన్ని డౌన్ ప్లే చేశారనమాట. మెయిన్ పాయింట్ అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే ఇందులో ఏమీ సీరియస్నెస్ లేదన్నటువంటి నేపథ్యంలో. లేకపోతే కథం తొక్కిన విపక్షం అంటూ ఓట్ల చోరీ ఎస్ఐఆర్పై 300 మంది ఎంపీలు నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏ పని కోసం ఈ పెరోల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అతడిపై 2 స్టేషన్లో రౌడీ షీట్లో హత్య కేసులో యావజ్జీవ ఖైదీ, జైలు నుంచి పారిపోయిన చరిత్ర, 2 జిల్లాల ఎస్పీలు నో అన్నారు, జైలు సూపరింటెండెంట్ వద్దన్నారు, హోమ్ జాయింట్ సెక్రటరీ నో అన్నారు, కానీ 15 రోజుల్లోనే మారిన చిత్రం, నెల పెరోల్ ఇస్తూ సెక్రటరీ ఉత్తర్వులు, 2 జిల్లాల పోలీసు అధికారులు వద్దని మొత్తుకున్న అతను బయటకు వస్తే ప్రమాదం అని హెచ్చరించిన, నిబంధనలు ఒప్పుకొని లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు ఇచ్చిన సెంట్రల్ జైలుని సూపరింటెండెంట్ ససేమిరా అన్న, చివరికి హోంశాఖ జాయింట్ సెక్రటరీ రిజెక్టెడ్ అని ఉత్తర్వులు ఇచ్చిన, ఒక ఖైదీ పెరోల్ మీద బయటకు వచ్చాడు, తెర వెనక ఎవరు సహకరించారో కానీ 30 రోజులు పెరోల్ ప్రసాదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసి చూసి పోలీసు అధికారులు అవక్కయ్యారు. తిరుపతి జిల్లా గూడూరుకి చెందిన అవిలేష్ శ్రీకాంత్ ఒక రౌడీ షీటర్, 1 కాదు 2 స్టేషన్లో రౌడీ షీట్లోని 2000లో అతను బ్రాందీ షాప్ మేనేజర్ని హత్య చేసినట్టు రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. శ్రీకాంత్ 2010 అక్టోబర్ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2014 ఫిబ్రవరి 12న తప్పించుకు పారిపోయాడు. 4.5 సంవత్సరాల తర్వాత 2018 నవంబర్ 15 తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోయాడు. అయితే అతనికి ఇప్పుడు పెరోల్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది బాగానే ఉంది, కానీ ఇంతకీ కథం తొక్కిన విపక్షంలో ఓట్ల చోరీ ఎస్ఆర్పై 300 మంది ఎంపీల నిరసన అని రాశారు. నాకు ఇక్కడే డౌట్ ఉంది, 300 మంది ఎంపీలు అంటే అదే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కదా. మరి ఆంధ్రజ్యోతి తప్పు రాసిందా, లేకపోతే మనం తప్పు చదువుతున్నామా? ఉన్నటువంటిదే 544 మంది ఎంపీలు, 300 మంది ఇటంటే అటు 244 మంది ఎంపీలు. అంటే బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలు కూడా వెళ్ళిపోయి నిరసన చేశారా? అంటే అసలు విషయం ఏంటి, రాజ్యసభ సభ్యులు కూడా కలిపి, అది అసలు కౌంట్. పోనీ రాజ్యసభ సభ్యుల్లో చూసుకున్నా కూడా అక్కడ మెజార్టీ బీజేపీనే ఉంది. ఆ లెక్కను చూసుకుంటే అక్కడ 297 బీజేపీకి దీంట్లో ఉంది, ఇది లోక్సభలో. రాజ్యసభలో 125 ఉన్నారు. అక్కడ లెక్క చూసుకున్నా కూడా 300 రారే ఇక్కడ. అంటే మనం చేతికొచ్చింది ఒకటి రాసి పడేస్తే పోయేదేం లేదు. ఇది ప్రజల్ని వంచిస్తున్నటువంటి జర్నలిజం. మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. లేకపోతే వివేక హత్య గురించి జగన్కి ముందు అంతా తెలుసు, కేసును రాజకీయంగా వాడుకుని వదిలేశారు, న్యాయం జాప్యం కాలేదు, తిరస్కరణ గురైన సుప్రీంకోర్టు పునర్విచారణకు ఆదేశించాలి, దర్యాప్తు నాటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది, సిబిఐ అధికారులపైన తప్పుడు కేసులు పెట్టించింది, అసలు దోషులు గుర్తించకుండా దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తేల్చేసిన ఛార్జ్షీట్లోను కీలకాంశాలు దాచింది. వివేక కుమార్తె సునీతారెడ్డి వెల్లడి. లోకల్ పోలీసులు నమ్మలేదు, సిబిఐని కూడా నమ్మట్లేదు. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసింది ఎప్పుడు, వీళ్ళు వచ్చిన తర్వాతనే కదా. ఇప్పుడు ఇది మొన్న ఇచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి ఈ ప్రభుత్వమే కదా ఉంది, వీళ్ళని నమ్మినే కదా చేసింది ఆవిడ. మరి ఎందుకు చేయలేదు? అసలు ఛార్జ్షీట్ కనుక వేయాల్సి ఉంటే ఫస్ట్ సుధాసింగ్ ఛార్జ్షీట్ ప్రకారం అయితే ఆ డాక్యుమెంట్లు ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరు, ఎందుకు ఎత్తుకెళ్ళారు, ఎత్తుకెళ్ళింది వీళ్ళే. ఆ డాక్యుమెంట్ ఏమైనా ఏంటి? ఆ డాక్యుమెంట్ ఆయన రాసినటువంటి ఆస్తి ఎవరికి రాశారు, అసలు పాయింట్ అది. అది దాచేసుకున్నటువంటిది, దాచేస్తే దాగని నిజాలు సమాజంలో కనబడతా ఉంటాయి. దాన్ని ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ టైంలో వాడేటటువంటి పరిస్థితి. లేకపోతే ప్రభుత్వ కారులో హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియా విమర్శలు ట్రోలింగ్, అది ప్రభుత్వ కారు కాదు, అధికార వర్గాలు. హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉన్న కారులో ప్రయాణించిన విమర్శలకు కారణమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జ్యువెలరీ దుకాణాన్ని ప్రారంభించిన శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డు ఉన్న కారులో విజయవాడలోని హోటల్కి వెళ్ళి ఆదివారం మధ్యాహ్నం వరకు అక్కడే బస్ చేశారు. ఆ తర్వాత వేరే కారులో భీమవరం వెళ్ళారు. అయితే ఆ బోర్డు ఉన్న కారులో ప్రయాణించడంపై వైసీపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెట్టింది. విమర్శలపై సోమవారం ప్రభుత్వ వర్గాలు స్పందించే విజయవాడ విమానాశ్రయం నుంచి నిధి బుక్ చేసుకున్న కారు బ్రేక్ డౌన్ కావడంతో వేరే కారు మాట్లాడుకున్న అధికారులు తెలిపారు. ఆ కారు గతంలో ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించిందని, అగ్రిమెంట్ ముగిసిన నిర్వాహకుడు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డును తొలగించకపోవడంతో దాని ప్రభుత్వ కారుగా పొరబడ్డారని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్త్రీ శక్తి శుక్రవారం నుంచి అమలు, 8458 బస్సులు సిద్ధం, ఆధార్ చాలు, జీరో టికెట్. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు 5851, ఎక్స్ప్రెస్లు 1610, సిటీ ఆర్డినరీ 710, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ 287. ఇందులో సిటీ బస్సులు సిటీలోనే తిరుగుతాయి, సిటీ ఎక్స్ప్రెస్ సిటీ సబర్బన్లో తిరుగుతాయి. పల్లె వెలుగు పల్లె ప్రాంతాలను తిరుగుతాయి. రాష్ట్రంలో అమరావతి దగ్గర నుంచి శ్రీకాకుళానికి పల్లె వెలుగు వెళ్ళదు కదా. అదే సందర్భంలో ఆల్ట్రా పల్లె వెలుగు ఇంకొక కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా వెళ్తుంది. అలా కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా అన్నారు, ఇక్కడేమో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటున్నారు. ఈ ఎక్స్ప్రెస్లు ఒక్క దాంట్లోనే ఏమైనా అవకాశం ఉండాలి. ఎక్స్ప్రెస్లు కూడా లాంగ్ జర్నీలకు వేయరు. అంటే విజయవాడ నుంచి తిరుపతికి, విజయవాడ నుంచి
విశాఖపట్నానికి ఇట్లాంటి ఎక్స్ప్రెస్లు తక్కువ ఉంటాయి. అవి ఉండేది 1610 ఎక్స్ప్రెస్లు. ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే లాంగ్ జర్నీల్లో మహిళలకి అవకాశం కుదిరేది ఈ 1610 బస్సులే. మిగతా అన్ని లోకల్ అయ్యి. ఇది ఇక్కడ అసలు విషయాన్ని దాచేసినటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో దీన్ని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.